ఏదైనా నా చుట్టూ నడిస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు ఆ హీరోయిన్. ఆహా, విలన్ గా హీరోయిన్ గా మంచి మంచి పాత్రలతో బాగా మంచి పేరు తెచ్చుకునేటువంటి ఆ నటి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది తన బిడ్డని కాపాడుకోవడం కోసం ఒక తల్లి ఏం చేసింది అనేటువంటి కథతో శబరి వస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ప్రధాన పాత్రధారిగా అనిల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఇది. మహేంద్రనాథ్ కుండ్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలో May 3 రిలీజ్ కాబోతుంది. హైదరాబాద్ లో 5 భాషల్లో వీళ్ళు ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండ్ ఈ సందర్భంగా వరలక్ష్మి గారు మాట్లాడుతూ, నా యాక్టింగ్ కెరీర్ లో చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ శబరి అనేటువంటి సినిమా. తెలుగులో నేను చేసినటువంటి తొలి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పాలి. తన పాత్ర చుట్టూ నడిచేటువంటి కథ అంట ఇది. మంచి కథతో రూపొందించబడినటువంటి సినిమా అని, అనూహ్యమైన టర్న్స్ అండ్ ట్విస్ట్ తో ప్రేక్షకులకు మంచి థ్రిల్ ని పంచుతుంది అని, చాలా రోజుల తర్వాత ఇందులో డాన్స్ చేశారని, ఈ సినిమాకి సంతకం చేసేటప్పుడే అసలు ఇన్ని విజయాలు ఏమీ లేవు, బట్ కథని నన్ను నమ్మి రాజీ పడకుండా సినిమా చేశారు. అద్భుతమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ అని. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. హనుమాన్ అంత పెద్ద విజయం సాధించింది అంటే కారణం తెలుగు ప్రేక్షకులే. నచ్చితే శబరిని కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని చెప్పి నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పి వరలక్ష్మి శరత్ కుమార్ గారు తన సినిమా గురించి, శబరి గురించి చెప్పడం జరిగింది.